ఛానల్ ఫరీదా కాసిం. మేము ఈరోజు ఎక్కడికి వచ్చాము తెలుసా? ఎస్ఆర్ అభిలాష ఫౌండేషన్ కి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, 2016 నుండి ఈ ఫౌండేషన్తో మేమైతే టచ్లో ఉన్నాము. అంటే మా డాడీ ఎవ్రీ టైం డొనేట్ చేస్తూనే ఉంటారు. కాకపోతే 2016లో అయితే ఈ ఫౌండేషన్ నేమ్ ఆదర్శ ఫౌండేషన్ అని ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి వీళ్ళు 3 years నుండి సపరేట్గా ఒక 20 కిడ్స్ని అయితే చూసుకుంటున్నారు. వీళ్ళ డీటెయిల్స్ని అయితే డిస్క్రిప్షన్ లింక్లో మెన్షన్ చేస్తానండి. మీరు ఏ విధమైన హెల్ప్ చేయాలనుకున్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ కౌంట్స్ అంటారు కదా, అలానే వీళ్ళకి ఏ విధమైన హెల్ప్ చేసినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. పోయిన వెంటనే హాయ్ బ్రదర్, హాయ్ సిస్టర్, హాయ్ మేడం అనేసి పువ్వులు ఇచ్చిర్రు. చేతితో చేసిన పువ్వులు మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా ఆంటీ చెప్పింది. ఆంటీ మీరు చెప్పండి. సరే అమ్ములు. హాయ్ అండి. ఇక్కడ చిన్నపిల్లలు ఒక్కళ్ళది ఒక్కొక్క సమస్య, అందరిది ఒకటి కాదు. ఒకళ్ళేమో అన్నదమ్ములు 2, 3 పిల్లలతో ఇల్లు స్టార్ట్ చేశారు. ఇంకా అట్టనే వస్తూనే ఉన్నారు. ఒకళ్ళు అయితే అమ్మమ్మ వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే అమ్మమ్మ సాకలేక ఇక్కడ తీసుకొచ్చి ఇడిచిపెట్టి పోయారంట. మేము ఎప్పుడు ప్రతి రంజాన్ పండగకి మా జాగారం రోజున మేము చిన్నపిల్లలకి అన్నాలు పెట్టుకుంటాము. అట్టనే ఈసారి కూడా అట్టనే పెట్టుకున్నాం. ఎప్పుడు సరుకులు తీసుకెళ్ళి ఇచ్చేస్తాంలే కానీ వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. సరుకులు కొని షాప్ కాడికి రాండి అంటే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఈసారి ఏంటంటే మా చేతులతో మేము పెడతాము అని ఈసారి మేము వెళ్ళి మా చేతులతో మేము అన్నాలు పెట్టి వచ్చేసాము. ఎప్పుడైతే నేను వెళ్ళలేదు, చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం. చిన్నపిల్లలకి ఎంత పెట్టినా మంచిగా అనిపించింది. మా ఆయన సరుకులు తీసుకొని వాళ్ళకి పిలిపిస్తారు, వచ్చి తీసుకుపోండి అంటే షాప్ కాడికి వచ్చి తీసుకుపోతారు. కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదులే కానీ ఈసారి మట్టికి వెళ్ళాలనిపించి వెళ్ళాము. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని పిల్లల కాడికి వచ్చి మీ చేతనంత సాయం మీరు చేయండి. బట్టలు, ఆ ఫుడ్డో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్, వాళ్ళకి చిన్నపిల్లలు తినేసేది ఏమైనా కానీ మీకు డబ్బులు డొనేషన్ చేసుకోవాలనుకుంటే డబ్బులు కూడా ఇచ్చండి. ఎందుకంటే మేము ఆడే కూర్చొని ఉన్నాము. ఒకళ్ళేమో వాళ్ళ పాప బర్త్డే అంట, వచ్చి డబ్బులు ఇచ్చిపోయారు. కానీ మంచిగా అనిపించింది. ఆ పిల్లలు పాపం వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వాళ్ళ చిన్న మనసుతో చిన్న కళ్ళు వేసుకొని చూస్తుంటే మనసు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఎవరు వస్తారు మాకు, ఎవరు ఆదుకుంటారు అని వాళ్ళు చూసే చూపులు అయితే నేను వెళ్ళి చూశాను కదా, ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి పోయి చూడంగానే ఎందుకో మనసు చాలా బాధ చేసింది. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ నమస్తే మేడం, నమస్తే సారు అని వాళ్ళు అంత ఆప్యాయంగా పలకరిస్తుంటే నాకు చాలా మనసు చాలా ఇదైపోయింది. పెద్ద మనసు చేసుకొని పిల్లల కాడికి వెళ్ళి మీ చేతనంత సాయం మీరు చేయండి. మేము 2,000 వేయాల్సిన అవసరమే లేదు. 20 మంది చిన్న పిల్లలు, ఒక 2 కిలోలు ఒక పూట సరిపోతుంది వాళ్ళకి. కానీ మేము ఇచ్చిన రేషన్స్ ఒక పూట సరిపోయేది కాదు. ఒక 2 రోజులు తినవచ్చు పిల్లలు. మేము పోయేసరికే వాళ్ళు ఫుడ్ వండేశారు. మేము వెళ్ళి మా చేతులతో మేము పెట్టేశాము. పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా అన్నాలు తిన్నాక చిన్నపిల్లలకి నా చేతులతో నేనే పెట్టాను చిన్నపిల్లలకి. వాళ్ళు చిన్నపిల్లలు కదా, కొంచెం పిల్లలేమో మొహమాట పెడుతున్నారు, కొంతమంది పిల్లలేమో మంచిగా ఫ్రీగా ఉన్నారు మళ్ళా వేపించుకొని తినడానికి. కానీ ఇంట్లో ఉన్న పిల్లలైతే ఆకలి అయితే మళ్ళా పెట్టుకొని తింటారు. కానీ అక్కడ పిల్లలకి ఏంటంటే వాళ్ళు పెట్టినప్పుడే తినాల పాపం. అదే అంటారు, గుళ్ళో దేవత లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో అమ్మ మటుకి ఉండాలని. అమ్మ ఉంటే కొంచెం వేసుకొని తినిపించుకుని ఇది బుజ్జగించి, కానీ ఆ పిల్లలకి పెట్టినప్పుడే తినాలి. అదే మనసుకు బాధ. ఎప్పుడైనా కానీ పిల్లలు మంచిగా చదువుకొని పెద్దగా అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకొని ఉండాలనేదే మన పెద్దవాళ్ళ కోరిక, మనసు. వాళ్ళకి మనం ఆశీర్వాదాలు అవే. చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లలకి మా అమ్మ నాన్న అనేది వాళ్ళు వచ్చి చూసిపోతారంట. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతారంట.
మా తరుణ్ ఏమో మంచినీళ్ళు వేస్తున్నాడు, అమ్ములేమో గోల చేస్తుంది. తరుణ్ చిన్న పిల్లలకి అన్నం పెడుతుంది, నీకు ఎలా అనిపించిందిరా? చాలా హ్యాపీగా ఉండే ఆంటీ. వాటర్ పోసేటప్పుడు అయితే చాలా అన్నాలు పెట్టేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే పప్పుచారు, బగారా అన్నము, చికెను, పెరుగు పచ్చడి అది తయారు చేశారు. సండే రోజు కదా చికెన్ పెడతారంట ఆ రోజు, సండే అందుకని అదే తయారు చేయండి అని చెప్పేసాం మేము. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మీ మనసు మంచిగా అనిపిస్తే మీరు కూడా మీ చేతనైన సాయం మీరు చేయండి, ప్లీజ్ సాయం చేయండి. మా తరుణ్ కూడా చెప్తున్నాడు సాయం చేయండి అని. తరుణ్ కూడా వాడు పోయి అరే నీ బర్త్డేకి ఈసారి అక్కడ పెడదామన్నారు. ఏంది నువ్వు కూడా పెడతావా? అవునా? కాదే నీ బర్త్డేకి పెట్టు, వాళ్ళకి కాదు. పెడతావా మీ బర్త్డేకి? పెడతా. అదే ఒక ఆంటీ అంకుల్ వచ్చి వాళ్ళ పాప బర్త్డే అని కొంచెం డబ్బులు వాళ్ళకి ఇచ్చిపోయారు కదా, అట్ట కూడా ఇచ్చుకోవచ్చు. మనమే వండుకోవాలా తీసుకెళ్ళాలా పెట్టాలా అని లేదండి. మనం కావాల్సిన రేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే వండుకొని పిల్లలకి పెట్టేసుకుంటారు. కావాలంటే మీరు వెళ్ళి పెట్టుకుంటామంటే వాళ్ళు కాదన్నారు, పెట్టుకుని అంటారు. మీకు ఎట్ట చేత సాయం అనుకుంటే అది చేసేయండి. ఇంటికాడ నుంచి భోగంలో వండుకొని తీసుకుపోవాలంటే కష్టమే. రేషన్ వాళ్ళకే ఇస్తే వాళ్ళే వండి పెట్టుకుంటారు, ఏం పర్వాలేదు. మనం కావాలంటే మనం వెళ్ళి పెట్టచ్చు అన్నాలు. చిన్నపిల్లలు అయితే ఎవ్వరు కూడా అన్నం మిగిలించలేదు, మంచిగా తిన్నారు పెట్టినంత వరకు. వాళ్ళకి తెలుసు అన్నం విలువ అయ్యింది అనేది, అందుకని మొత్తం తినేశారు. అదే మన ఇళ్ళ పిల్లలు అయితే ఇంత కలుపుతారు పడేస్తారు మేము తినమని. మనం ఎప్పుడైనా కానీ మంచి చేయకున్నా పర్వాలేదు, చెడు మటుకి ఎవరికి ఏమన్నా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలకి అన్నం పెట్టి వాళ్ళు తింటుంటే మనసుకు చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా కానీ ఇలాగ చేయండి. మామూలు అరటిపళ్ళు పంచుతుంది, నేను ఇస్తుంటే పంచుతుంది ఆంటీ. ఎలా అనిపించింది రా నువ్వు? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవునే, అది మంచి పని అమ్ములు. మంచి పని చేస్తే ఎవరైనా కానీ మంచిది అంటారు, చెడు పనులు చేస్తే చెడు పని అంటారు. అందుకని ఎప్పుడైనా కానీ మంచి దారిలో పోవాలా, మంచి పనులు నేర్చుకోవాలా. పెద్దవాళ్ళకి ఈ పిల్లలు ఇద్దరిని నేను ఎందుకు తీసుకుపోయానంటే వాళ్ళకు కూడా తెలిసాలి కదా. ఇప్పుడు నుంచే వాళ్ళు మంచి చెడు అనేది నేర్చుకుంటారు, వాళ్ళ విలువ వాళ్ళు తెలుసుకుంటారు, ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అందుకని ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుపోయాను. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంది అని వాళ్ళకు కూడా తెలిసిపోయింది కదా, ఇప్పుడు నుంచే తెలుసుకుంటారు మంచి చెడు అని. ఏరా తరుణ్, అవునా? అవునా ఆంటీ, మీరు చెప్పింది నిజమే. అక్కడికి వెళ్ళాక వాళ్ళ విలువ నాకు తెలిసిందండి. ఫుడ్ ప్రొవైడ్ చేసినందుకు సార్కి మేడంకి థ్యాంక్ యూ చెప్పండి.
అక్కడ ఉన్న పిల్లలు ఒక్కొక్క సమస్యతో వచ్చారు. కానీ అక్కడ కూడా చూసే మేడమ్స్ కానీ అంత టయానికి టైం అన్నీ నేను అక్కడ కూర్చున్నప్పుడే పిల్లలకి అన్నం పెట్టేశారు, సబ్జా బియ్యం జావా ఇచ్చేసారు. పొద్దున పూట ఏమో టిఫిన్లు, మధ్యాహ్నం పూట అన్నాలు, అవి వాళ్ళకి చేరాల్సినవి అన్నీ మంచిగానే పెడుతున్నారు చిన్నపిల్లలకి. కానీ పడుకునే పిల్లలు పడుకున్నారు, అన్నాలు తిని కూర్చున్న పిల్లలు కూర్చున్నారు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మీ ఇంట్లో కొంచెం శుభకారం మంచిది ఏమైనా ఉంది అంటే ఇలాంటి పిల్లల కాడికి వెళ్ళి మీరు ఆశీర్వాదం తీసుకున్నట్టే. మీ చేతనంత సహాయం చేయండి. ఎంత తింటారండి చిన్నపిల్లలు? ఒక పూట అన్నం ఒక 2 కిలోలే, అంత మించి ఏం తినరు చిన్నపిల్లలు. మనకు తెలుసు కదా ఎంత తింటారని. అంతే మీ చేతనంత సహాయం మీరు సరుకులు కొని ఇస్తే వాళ్ళే వండుకుంటారు. ఎప్పుడు కూడా మా ఆయన వెళ్దామా అంటే నేను పనిలో పడి ఏమొస్తాంలే అంత దూరము, వాళ్ళకి రేషన్ ఇవ్వండి వాళ్ళే వండుకుంటారు, మనం ఎందుకులే పోయేది అనేదాన్ని. కానీ ఈసారి పోయి వాళ్ళలో ఉండి వాళ్ళని చూసేసరికి కొంచెం మనసు ఇదైపోయింది. అదే మనకు దగ్గర పోతే కానీ ఏది మంచి అనేది చెడు అనేది మనకు తెలియదు. అందుకని మనం దగ్గరికే పోవాలి, ఏదైనా కానీ దూరంగా ఉండకూడదు. ఇంకా నా చేతులతో నేనే పెట్టేసా అందరికీ. అమ్ములు ఏమో అట్టిపళ్ళు, మంచినీళ్ళు చిన్నపిల్లలు పెట్టేశారు.
డబ్బు ఉన్న వాళ్ళకి ధనవంతులు అంటారు, సాయం చేసే వాళ్ళకి భగవంతుడు అంటారు. ఎవరైనా కానీ మంచి పనుల్లో మంచిగా సాయం చేయండి. మనకు ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా మన వెనకీర్త ఏం రావు. ఇలాంటి మంచి పనులు చేస్తేనే రేపు పోయినప్పుడు మా వెనకీర్త వచ్చేది పుణ్యకారం. ఇది ఒకటే, ఒకరికి సాయం చేస్తేనే మాకు మంచిది. తరుణ్, చాక్లెట్లు ఇస్తుంటే నీకు ఎలా అనిపించింది? చిన్నపిల్లలకి నేను చాక్లెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ బ్రో అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆంటీ. అదేరా, మంచి పని చేస్తున్నావు కదా, అందుకని నీ మనసుకు మంచిగా అనిపించింది. ఎప్పుడైనా కానీ రేపు నువ్వు పెద్దగా అయినా కానీ ఈ వీడియో నీకు అందుబాటులో ఉన్నది. ఇది చూసి నువ్వు కూడా పెద్దగా అయినాక ఒకళ్ళకి హెల్ప్ చేసేది నేర్చుకో. సరే ఆంటీ. సరే అండి, మీ మనసు గనక మీ ఇంట్లో ఏమైనా సమస్య ఉన్నా, మీ మనసు మీ పిల్లలకి బర్త్డేలు ఉన్నా వెళ్ళి మీ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టుకోండి. మీ మనసు మంచిగా ప్రశాంతంగా ఇంట్లో కూడా మంచిగా. సరేనా?